కార్లో డీజిల్ కూడా మా డాడీయే కొట్టించాలంట సార్ వాడు చెప్పేది. ఇంట్లో గ్రాసరీస్ ఏ రోజు తీసుకొచ్చింది కూడా లేదు. అలాంటి 3 కోట్లు అడుగుతాను. అలాంటి వాడికి నేను 3 కోట్లు డిమాండ్ చేసేస్తున్నానని మీతో చెప్తున్నాడు. అంటే మీరు అసలు అతను ఏం చూసి ఇష్టపడ్డారు? అంటే ఒకటి అంటే ఇక్కడ నక్షత్ర మీరు 2015లో సార్ మీరు అడిగింది నాకు అర్థమైంది. నాకు అర్థమైంది సార్ మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమైంది. తను నన్ను ఎలా ఏమార్చాడంటే సార్ వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని ప్రపంచంలో నా అంత లాయల్ పర్సన్ ఉండరు. వాడు వచ్చి చెప్పేది ఏంటంటే సార్ వాడు సింపతి క్రియేట్ చేయించుకుంటాడు. తేజాలో ఉన్న మేజర్ పాయింట్ అంటే పక్క వాళ్ళ సింపతిని తన మీద క్రియేట్ చేసుకుంటాడు. ఎలా అంటే వాళ్ళ అన్నయ్య చెప్పాడు ఆ విషయం. ఎలా క్రియేట్ చేశాడంటే నాకు మా డాడీ మా మమ్మీ చిన్నప్పుడు విడిపోయారు, నాకు చాలా బాధలు పడ్డాను మా సెకండ్ స్టెప్ మదర్ దగ్గర, నా వచ్చే వైఫ్కి నేను అలా ఎప్పుడు టార్చర్ పెట్టను, మా డాడీ పెట్టిన కష్టం నేను ఇంకో ఆడపిల్లకి పెట్టదలుచుకోలేదు, చిన్నప్పటి నుంచి వీళ్ళ కష్టాలు చూసి పెరిగాను, నా అంత బుద్ధిమంతుడు ఉండరు, నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాలలో వేసుకుని ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది సార్ వెంకటాద్రి టెంపుల్ అని చెప్పేసి, అక్కడ పంతులు గారితో వాళ్ళందరితో కూడా చెప్పించింది ఏంటంటే ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి అంత బుద్ధిమంతుడు ఇంకెవ్వరు ఉండరని మా పేరెంట్స్ తో చెప్పారు సార్. సరే ఇదంతా అంటే ఈ సందర్భం అంతా ఎప్పుడు అంటే నేను ఏమంటానంటే ఈ సందర్భం అంతా అసలు ఎప్పుడు కలిసి వచ్చింది మీకు? ఎక్కడ కనెక్ట్ అయ్యారని నా ప్రశ్న. అంటే ఎక్కడ మీరు కలుసుకున్నారు అసలు? ఫస్ట్ పరిచయం ఎక్కడ? ఈవెంటా? ఏదో మూవీ అంటున్నారు, రైట్ చెప్పండి. మూవీ ఆడిషన్ వైజాగ్ లోనే యూ ఫర్ మీ అని చెప్పేసి ఒక డైరెక్టర్ బొట్ట నాగేశ్వరరావు అని చెప్పేసి వైజాగ్ లోనే ఉంటారు సార్ ఆయన. మీరు అప్పుడు సినిమాలకు ట్రై చేస్తున్నారా? సో ఆయన వచ్చేసి అవును సార్. అంటే నేను అప్పటికి ఇంకా స్టడీయింగ్ సార్, ఇంటర్ కూడా నాది ఫినిష్ అయింది అప్పుడే, జస్ట్ ఇంటర్ చదువుతున్నాను అనుకున్నా, ఇంటర్ చదువుతున్నాను అప్పుడే. మూవీస్ లో నాకు నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది సార్. కానీ జస్ట్ ఇంకా ఉన్న టైంలోనే సరదాగా చిన్న చిన్న యాక్టింగ్ చేయడం, లైక్ ఏదైనా వస్తే పార్టిసిపేట్ చేయడం గట్రా చేస్తాను సార్. అంటే మీకేంటి మీ క్యారెక్టర్స్ ఇప్పించి మీకు క్యారెక్టర్స్ ఇప్పించి మీ కెరీర్ లో మీకు సపోర్ట్ గా ఉంటానని అప్పట్లో చెప్పాడా? అంటే ఆ టైంలో ఆ సందర్భంలో లేదు సార్, లేదు. నన్ను అసలు నాతో రిలేషన్ లోకి వచ్చాక మూవీసే చేస్తేనే ఒప్పుకోనని నాతో అన్నాడు సార్. నేను అలాగే మానేశాను సార్. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే పర్సన్ ఇంపార్టెంట్, కానీ నాకు ఇప్పుడు సినిమాలు చేసేసి నేను హీరోయిన్ లేప అలాంటి కోరికలు ఏం లేవు సార్. ఇప్పుడున్న ఇండస్ట్రీతో ఎవడు పోటీ పడలేడు. సో రైట్ అయితే ఓకే ఓకే ఎన్ని రోజులు జరిగింది మీ రిలేషన్? ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యింది సార్? ఇట్స్ ఎ ప్యాషన్, దట్స్ ఇట్. ఓకే ఏం సార్ మీ రిలేషన్ ఎన్ని రోజులు కంటిన్యూ అయింది? రిలేషన్ వెంటనే పెళ్లి చేసుకున్నారా? కొద్ది రోజులు ఇలాగే రిలేషన్లో ఉన్నారా మీరు? అసలు ఎన్ని రోజుల వరకు? లేదు సార్, 2014లో 2013 డిసెంబర్లో నాకు తేజ పరిచయం సార్. 2014 జనవరిలో చెప్పాడు నాకు ఇలా ప్రపోజ్ చేస్తే, 2014 ఫిబ్రవరిలోనే మా పేరెంట్స్కి చెప్పేశాను సార్. చెప్పిన తర్వాత ఇంకా మీరు ఇలా సినిమాల్లో చేయొద్దన్నారా క్లియర్గా? ఆ కండిషన్ పెట్టాడు, వెంటనే చెప్పారు. ఆ కండిషన్ పెట్టాడు నువ్వు సినిమాలో చేయొద్దు. పెట్టారు సార్, పెట్టారు ఆ కండిషన్ పెట్టగా నేను ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని కూడా చెప్పాను సార్. నేనేం చేయనని కూడా చెప్పాను. ఓకే నేను చేయలేదు కూడా అలా. ఆ తర్వాత ఏ ఆడిషన్ కూడా నేను ట్రై చేయలేదు, ఎటువంటి దానికి నేను వెళ్ళలేదు కూడా. 2015లో మ్యారేజ్ సార్. 2014లోనే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. డిసెంబర్ 2014లోని ఎంగేజ్మెంట్ అయింది, 16లో పాప పుట్టారు. సో అప్పటిదాకా బానే ఉంది. అవును సార్. సో ఆయన నిజ రూపం మీకు ఎప్పుడు తెలిసింది? ఆ పర్సన్ చాలా ఈగో ఎక్కువ సార్, ఈగో ఎక్కువ సార్. తన మాట కాదని ఏమైనా అంటే ఏంటి నిజ స్వరూపం ఎప్పుడు తెలిసింది? 2020లో సార్. ఓకే ఫుల్లీ తెలిసింది అప్పుడు. సో అప్పటిదాకా ముందు రాణిగారు బంగ్లా అన్న మూవీ ఒకటి చేశాడు సార్, రష్మి గౌతమ్ తోని. అందులో విలన్ గా చేసున్నాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌమ్య ఉన్నారు కదా సార్. ఓకే ఆమెతో రికార్డింగ్ విన్నాను సార్ ఒకటి. అందులో చాలా వల్గర్ రికార్డింగ్ విన్నాను నేను. అది యాక్చువల్లీ లేదు సార్, నేను తన మొబైల్లో విన్నాను ఆ రికార్డు. లేదు. ఏంటి ఆ రికార్డ్ ఏంటి ఒకసారి మాకు చెప్పండి. ఆ మూవీలో చేసాం కదా, మళ్ళీ మన ఇద్దరం కలవలేదు అని ఆ అమ్మాయి అడగడం.
హలో ఎస్ వింటున్నాం, చెప్పండి సార్. వినబడుతుంది సార్? వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఆ అమ్మాయి వచ్చేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు మర్చిపోతారంటే మీలాంటి వాళ్ళని ఎలా మర్చిపోతామని సార్. అవన్నీ కొంచెం బ్యాడ్ వర్డ్స్ సార్. నేను అవి రిపీట్ చేయలేదు. అభ్యంతరకరంగా ఉన్నాయంటారు అంతేనా? అంటే అది చాలా టూ మచ్ రికార్డింగ్. దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను అప్పుడు ప్రెగ్నెంట్. ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. నేను వెంటనే క్వశ్చన్ చేశాను సార్. ఇలా వచ్చి నేను అదే అడగబోతున్నాను నక్షత్రం మిమ్మల్ని. అంటే ఏం లేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అసలు మీకు మొదటగా అనుమానం వచ్చినప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నావని మీరు అతన్ని కనీసం కట్టడి చేసే ప్రయత్నం చేశారా? చేస్తే కనుక దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలు when I was 3 months ప్రెగ్నెంట్ అప్పుడు నేను అది వినిపించి క్వశ్చన్ చేస్తే ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. మీరు ప్రెగ్నెంట్ మా మమ్మీ మా డాడీ అందరూ అడ్డుకుంటున్నా సరే వెన్నుపేసు మీద, ఇక్కడ చేతుల మీద, ఎక్కడ పడితే అక్కడ చెంపల మీద చచ్చినట్టు కొట్టాడు సార్. ప్రెగ్నెన్సీ పోయింది అనుకున్నాను సార్, బట్ గాడ్స్ గ్రేస్ నాకు ప్రెగ్నెన్సీ పోలేదు సార్. సో అవన్నీ భరించారు అప్పటి నుంచి? చాలా భరించాను సార్. నేను ఇంత అంత కాదు సార్. సరే, ఇక్కడ తండ్రి ఒక స్థానంలో ఉండాలి అని చెప్పి మాత్రమే నేను భరించాను సార్. మనిషి పతివ్రతని కాదు సార్. తెలిసాకైతే భరించడానికి రీజన్ నాకు కూతురు, తన కోసం భరించాను సార్. ఇక్కడ కావాలని రోడ్ల మీదకి తెచ్చుకోరు సార్ ఫ్యామిలీస్ ని. మీరు నిన్న ఒక ఆరోపణ చేశారు, రోజుకో వర్జిన్ కావాలంటాడు, చాలా కామాంధుడు అన్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఏకంగా అక్కతో కూడా బెడ్ షేర్ చేసుకోవాలనే నీచుడు అన్నారు. ఏంటి అసలు అది? అది వినడానికి కూడా చాలా దరిద్రంగా ఉంది. సో అది ఏంటి అసలు? ఆ ఇష్యూ ఏంటి? ఎందుకు మీరు దాన్ని రేజ్ చేయాల్సి వచ్చింది? దాంట్లో వాస్తవం ఎంత సార్? నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు ఉంటారు కదా సార్, అందులో వాళ్ళ సొంత పెద్దనాన్న పెద్దమ్మ కూతురు. ఆ అమ్మాయి షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పటికే తనకి ఒక బాబు ఉన్నాడు. అయినా సరే ఆ అమ్మాయిని అడిగాడంట, నువ్వు నాతో పడుకుంటావా, నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడంట. తను వెంటనే స్కోల్ చేసిందంట. పోనీ అదంతా పక్కన పెడితే వెన్ షీ వాజ్ స్లీపింగ్ తను పక్కకు వచ్చి తన మీద చేతులేసి తన్ని రాంగ్ గా హ్యాండిల్ చేయడం కూడా చేశాడంట సార్. చెప్పేస్తుంటే వద్దు అంటే మీకు ఎలా తెలిసింది? అంట అలా జరిగిందంట? నేను వెళ్ళి చూసి రాలేదు కదా సార్, నేనేం డైరెక్ట్ గా వినలేదు కదా. ఓకే, ఎవరు చెప్పారు? అంటే మరి నేను వినింది మీకు చెప్తున్నాను, ఆ రికార్డ్ నేను విన్నాను. ఇది మీకు ఎప్పుడు తెలిసింది? మీకు తెలిసినప్పుడు మీరు నిలదీశారండి? ఇలా ఇలా చేయడం ఏంటి? ఏకంగా సొంత కజిన్ ని. నేను వెంటనే మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్. ఇమీడియట్ గా మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి రికార్డ్ వినిపించాను. ఏంటి మావయ్య గారు ఇంత చండాలో, ఏంటి సొంత అక్కతో కూడా పడుకుంటారా అనేసి. వాళ్ళ వైపు నుంచి సమాధానం వచ్చింది? వాళ్ళు లేదమ్మా లేదమ్మా అదంతా ఫాల్స్ స్టేట్మెంట్, నువ్వు నమ్మద్దు, అదంతా నమ్మద్దు అనేసి చెప్తున్నారు. కొడుకు సార్ టెర్రరిస్ట్ అయినా నా కొడుకు పతివ్రత బంగారం అని చెప్తారు సార్ తల్లిదండ్రులు. కొంతమందే ఉంటారు ఎదవని ఎదవ అనే చెప్తారు. ఎదవని ప్రూవ్ అయ్యాక కూడా నా కొడుకు బంగారం అని చెప్పడం కరెక్ట్ కాదు సార్. ఏ పెళ్ళని అమ్మాయి కూడా బయటకు వచ్చి నీ మొగుడు ఇలా చేసాడు అలా చేసాడు అని చెప్పదు సార్. ఎంతో కడుపు మంట గుండెల్లో పెట్టుకొని అన్ని సంవత్సరాలు నాకు చెప్పింది అంటే తను ఎంత నరక యాతన పడుంటే సార్ సొంత తమ్ముడు అలా అడిగినప్పటికీ. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ వదినా, నువ్వు నాకు ఆ విషయం చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేసావు. లేదంటే ఇలాంటి నీచుడు వల్ల నువ్వు చెప్పకపోతే రేపు నా కూతురు కూడా బలైపోవచ్చు. అంత కామందుడు సార్ వాడు. ఎవరికి తేడా లేవు. ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి నేరుగా మీతోనే షేర్ చేసుకుందా ఆ విషయాన్ని? నాతోనే డైరెక్ట్ షేర్ చేసుకున్నారు సార్. రైట్, అర్థమవుతుంది. ఫైన్. సరే, ఇక్కడ ఆయన పేరెంట్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంత జరుగుతున్నా, నక్షత్రకు తేజ మధ్యకు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న కూడా ఇంత పెద్ద తతంగమైంది. సో ఏం చెప్తున్నారు వాళ్ళు? సార్ నేను ఎప్పుడైతే కోవిడ్ టైంలో తేజ రికార్డింగ్స్ అయితే విన్నానో వెంటనే మా మావయ్య గారికి కాల్ చేస్తే వాళ్ళ చిన్న అబ్బాయిని పట్టుకొని మా ఇంటికి వచ్చారు సార్. వెంటనే రికార్డ్స్ అన్నీ మా మావయ్య గారికి వినిపిస్తే ఇలాంటి చెత్తనా కొడుకులందరూ నా కడుపులోనే పుడతారమ్మా అని అన్నారు.
ఆ రికార్డ్స్ వింటానంటే వినిపిస్తాను. ఎస్ ఎస్ ఎస్. చేస్తాడు, ఉద్యోగం చేస్తాడు. ఉండాలి, ఎవడ పిల్లన్నాడు పోషించుకోవాలి, ఎవడ కూతురున్నాడు చూసుకోవాలన్నట్టు ఉండాలి. అలాగే లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. అడిగినాడు లేడు, చేసినాడు లేడు, సరిపో. రావా అంటే నువ్వు రావు. హేమంత్ లేడా మోయ్ గారు హైదరాబాద్ లోని? చెప్పట్లేదా ఏమి తేజకి?